సార్, ప్రధానంగా సిఆర్డీఏ కార్యాలయం ఏ విధంగా నిర్మాణం జరిగింది, దాని డీటెయిల్స్ చెప్పండి. ఇక్కడ మన అమరావతి రాజధానిలో రాయపూడిలో నూతన సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా 13వ తారీఖున ఈ ఆఫీస్ యొక్క ఇనాగరేషన్ కూడా జరగబోతుంది. ఈ ప్రాజెక్ట్ ఆఫీసు యొక్క ముఖ్యమైన విశేషాలు ఏమిటంటే దాదాపుగా 4.5 ఎకరాల విస్తీర్ణంలో 3 లక్షల స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో దీన్ని అత్యంత ఆధునికంగా ఏదైతే మన రాబోయే క్యాపిటల్ సిటీ ఉందో దాని యొక్క మోడల్ బిల్డింగ్గా దీన్ని మొట్టమొదటిసారిగా ప్రాజెక్ట్ ఆఫీస్గా నిర్మాణం చేపట్టడం జరిగింది. 160 కోట్ల రూపాయల అంచనాతో 7 అంతస్తులతో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ప్రాజెక్ట్ సిఆర్డీఏతో పాటు సిడిఎంఏ కానీ, అలాగే గౌరవ మంత్రివర్యులు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, అలాగే ఏడీసీఎల్ ఇటువంటి అన్ని ఎంఏయుడి రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ అంతటిని కూడా ఇక్కడ అకామిడేట్ చేయడానికి ప్రణాళికలు వేయడం జరిగింది. సో ఇక్కడ ఈ భవనం యొక్క ముఖ్య విశేషాలు ఏమిటంటే అత్యంత ఆధునిక డిజైన్స్తో ఒక కార్పొరేట్ స్టైల్లో, అలాగే ఒక ఓపెన్ మోడల్లో దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అలాగే ఇది గ్రీన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన అమరావతి రాజధాని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఈ బిల్డింగ్ని కూడా అలాగే గ్రీన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్గా డెవలప్ చేస్తూ దీనికి ఒక ఎడ్జ్ అనే సర్టిఫికేషన్ని కూడా మనం అడ్వాన్స్ సర్టిఫికేషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఏంటి సార్ స్పెసిఫికేషన్స్ అంటే ఏమనుకోండి, లైక్ అంటే మిగతా బిల్డింగ్స్కి దీనికి ఏంటి? అంటే ఇది నెట్ జీరో ఎనర్జీ కన్జ్యూమ్ చేయాలని, అలాగే నెట్ జీరో వేస్ట్ అనే ఒక నినాదంతో, ఒక ఉద్దేశంతో దీన్ని మనం టేకప్ చేయడం జరిగింది. సో ఎటువంటి వేస్ట్ వాటర్ కానీ లేకపోతే మిగతా వాటర్ కానీ రీసైకిల్ చేసి ఎస్టీపీ ద్వారా రీయూజ్ చేసుకునే విధంగా, అలాగే ఎనర్జీ కన్జంప్షన్ని కూడా అత్యంత తక్కువగా తగ్గిస్తూ వాడుకునేలాగా ఏదైతే సర్టిఫికేషన్స్ ఉన్నాయో వాటి ప్రమాణాలని గుర్తుపెట్టుకొని వాటి అనుగుణంగా దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ కొత్త సిఆర్డీ ఆఫీస్ అంటే గతంలో ఉన్న సిఆర్డీ ఆఫీస్ అంతా కంజెస్టెడ్గా ఉండేది, రైతులు కానీ రావడానికి ఇబ్బందులు ఉండేది, వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఇది నిర్మాణం జరిగింది. ఎట్లా జరిగింది సార్? ఖచ్చితంగా ఇప్పుడు మీరు చూస్తే ప్రస్తుత సిఆర్డీఏ ఆఫీసు విజయవాడలో ఉంది. అప్పుడు పరిస్థితుల్లో ఇమీడియట్గా వర్కింగ్ అవసరం వల్ల అక్కడ చేపట్టడం జరిగింది. ఈరోజు మనం ఇది చూసుకుంటే రాయపూడి మనం సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే ఉంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలో మధ్యస్థంగా రైతులు ఎవరైనా కూడా ఇక్కడికి రావాలంటే ఎంతో అనుగుణంగా ఉంటుంది. అధికారులందరూ ఈ ఆఫీస్ యొక్క మరొక ముఖ్య ఫీచర్ ఏంటంటే ఇంటిగ్రేట్